మేము మన సనాతన ధర్మంలో స్త్రీకి చాలా ఇంపార్టెంట్ ఇచ్చారు మేము. ఒక భార్య తన మంగళసూత్రాలను గానీ, తన మెట్టెలను గానీ, తను పెట్టుకున్న బొట్టును గానీ, ఏ విధంగా ధరించాలి? ఏమన్నా నియమాలున్నాయా? లేకపోతే నార్మల్‌గానేనా? ఈ మంగళసూత్రాలు, ఈ బొట్టు ఇవన్నీ ఐదోతనానికి చిహ్నం హ్మ్. కదమ్మా! అట్లా అంటే అందరంటారు, పెళ్లి గాకముందు నుంచే బొట్టు పెట్టుకుంటారంటే, బొట్టు ఎప్పటికీ కంటిన్యూ చేయొచ్చు. ఓకే. ఓకే. బొట్టు తీసేయాలి అంటే, ఇప్పుడేదో అంటే అవతల వాళ్ళకి అర్థం అవ్వడానికి చేస్తారు అని అనిపిస్తది నాకు. హ్మ్. బొట్టు మనం చిన్నప్పటి నుంచి పెట్టుకుంటాం కాబట్టి అట్లా రెస్ట్రిక్షన్ లేదు. మంగళసూత్రానికి, సింధూరానికి, మెట్టెలు ఇవన్నిటి దగ్గరికొస్తే గనక, ఈ మధ్య ఏంటంటే అదొక జస్ట్ బంగారం ఆర్నమెంట్ అంతే. అవును. మంగళసూత్రాలు ఆర్నమెంట్. అవసరమైనప్పుడే వేసుకుంటారు. అవును. అవసరమైతే యేసుకుంటారు. అంటే చీర కట్టుకుంటే చీర మీదకి ఒక ఫ్యాన్సీ నగ అవును. మంగళసూత్రం. అది రెగ్యులర్‌గా ఉండే ఇది గాదనమాట. ఓకే. నల్లపూసలు గానీ, మంగళసూత్రాలు గానీ, సింధూరం గానీ, అండ్ ఒక వెస్టర్న్ డ్రెస్ యేసుకుంటే మంగళసూత్రం గానీ, సింధూరం గానీ సెట్ అవ్వదు. అవును. ఒక చీర కట్టుకుంటే మంగళసూత్రం సెట్ అవుతది. కలర్ శారీ కట్టుకుంటే దాని మీద బ్లాక్ బీడ్స్ సెట్ అవుతాయన్న కాన్సెప్ట్‌లోకొచ్చేసాం. అయితే ఆడ ఆడవాళ్ళు ఎవరైతే నిత్యము మంగళసూత్రాలు, సింధూరము, మెట్టెలు ఇవన్నీ ఏంటంటే సైంటిఫిక్‌గా గూడా చాలా వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి మనము మంగళసూత్రాల్లో వేసుకునే పగడము, ముత్యము, నల్ల పూసలు ఇవన్నీ మన గ్రహాలను అనుకూలంగా జేయడానికి యేసుకుంటాం. ఓకే. అలాగే మనం ఎప్పుడు నిత్యం మంగళసూత్రం మెడలో ఉండి రోజు పసుపు, కుంకుమ పెట్టుకుంటాం. ఎందుకు నా భర్త చల్లగా ఉండాలని. భర్తని మంగళసూత్రంలో చూసుకునే సాంప్రదాయం మనది. అవును. మంగళసూత్రం ఎంత గట్టిగా ఉంటే అంటే ఒక్కొక్కసారి చాలా మంది మంగళసూత్రం ఒక్కొక్కసారి పెరుగుతది. హ్మ్. చిన్నగా ఏదో హుక్కుడో ఏదో ఓకే. చాలా మంది చాలా టెన్షన్ అయిపోతా ఉంటారు. ఓకే. మళ్ళీ అలా అయినప్పుడు అది మళ్ళీ కట్టుకోవడానికి ఐదుగురు ముత్తైదులని పిలిసి, మంచి ఓకే. రోజు చూసి, మంచి టైం చూసి, మళ్ళా ఐదుగురు ముత్తైదులకి పసుపు, కుంకుమ ఇచ్చి, అప్పుడు మళ్ళా నా మాంగళ్యం గట్టిగా ఉండేలాగా చూడు తల్లి అని అమ్మవారిని మొక్కుకొని కట్టుకునే అంత చక్కటి సాంప్రదాయం మనది. ఆ సాంప్రదాయాన్ని ఇప్పుడు మెల్లిమెల్లిగా ఏ టైం పడితే ఆ టైం మంగళసూత్రాలు తీసేస్తారు. ఎప్పుడు పడితే అప్పుడు యేసుకుంటారు. నైట్ పడుకునేటప్పుడు డిస్టర్బింగ్‌గా ఉంటది. మెడ మీద పులిపురులొస్తాయి. మెడ అవును. నల్లగా అయిపోతది. అవును. ఇవన్నీ వింటూ ఉంటే కొంచెం బాధ అనిపిస్తూ ఉంటది. అంటే పూజలు ఒకటే కాదు. పూజలతో పాటు మన సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నిటిని మనం ఫాలో అవ్వాలి. ఓకే. మంగళసూత్రాలను బయటకు గూడా చూపించేవాళ్ళం కాదు. ఎవరు చూపించరు. ఓకే. ఈ మధ్య ఏంటంటే అదొక ఫ్యాన్సీ ఆర్నమెంట్ అయిపోయింది. మంగళసూత్రాలు బయటకేసేసుకుంటా ఉంటారు. ఈ మధ్య పిల్లలు పెళ్ళైన రెండో రోజు మంగళసూత్రం తీసి పక్కన అవును. పెట్టేస్తున్నారు. సో, అవన్నీ ఏంటి మన కల్చర్ ఎవరు ప్రమోట్ జేయాలి? వాళ్ళ పేరెంట్స్. అంటే డౌన్ లెవెల్ నుంచి మా అమ్మమ్మ, మా అమ్మ, నేను, మళ్ళీ నాకు ఆడపిల్లలుంటే నేను ఆడపిల్లలకి చెప్పాల్సిన పరిస్థితి అట్లా ఉంటది. ఓకే. కాకపోతే మనమే ఈజీగా తీసుకుంటుంటే ఆ సాంప్రదాయం ఎక్కడ ముందుకెళ్తది చెప్పు? మట్టెలు గాని ఇవన్నీ మన సాంప్రదాయానికి, మన ఆరోగ్యానికి కూడా ఆడపిల్లలకి మాత్రం డెఫినెట్‌గా చేతుల నిండా గాజులేసుకుంటారు. ఓకే. అవన్నీ వేసుకుంటే ఏంటంటే చక్కటి ఆరోగ్యం కూడా వాళ్ళకుంటదనమాట. అవన్నీ ప్రెషర్ పాయింట్స్ అంటాం కదా! హ్మ్. మనం ఇవన్నీ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అందుకనే గాజులు, మెట్టెల దగ్గర కూడా ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. ఓకే. వాటి వల్ల ఆరోగ్యం కాకుండా మన సాంప్రదాయం ఇవన్నీ. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అయితుంది మ్యామ్. హ్మ్. లేడీస్‌కి మూడ్ స్వింగ్స్ మారుతూ ఉంటాయంటారు. హ్మ్. హ్మ్. నిజమేనా మ్యామ్ ఇది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మూడ్ స్వింగ్స్ అన్నది ఎప్పటినుంచో ఉన్నది. ఓకే. మూడ్ స్వింగ్స్ అని కాదు. అవి మేనేజ్ చేసుకోవాలి ఆడపిల్లలు. ఓకే. ఓకే. దాన్ని హైలైట్ జేసేసి యాహ్! ఓకే మ్యామ్. ప్లీజ్. ఓకే. హ్మ్. దాన్ని హైలైట్ జేసేసి అంటే ఎట్లా అయిపోయిందంటే పీరియడ్స్ ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి పీరియడ్స్ వచ్చినప్పుడు ఓకే మ్యామ్. ఆహ్, అప్పట్లో అయితే ఎవరికీ తెలిసేది గూడా కాదు. అమ్మాయికి అవును. పీరియడ్స్ వచ్చినాయి అంటే సైలెంట్‌గా చెప్పి ఓ పక్కన కూర్చోబెట్టేసేవాళ్ళు అయిపోయింది. సో, ఆ సాంప్రదాయం ఓకే. ఇప్పుడు అట్లా కుదరదు కదా! మనకి. అవును. ఇప్పుడు వర్కింగ్ పిల్లలున్నారు. అది మరీ మూఢత్వం అప్పట్లో. కానీ ఇప్పుడేంటంటే పీరియడ్స్ ఒక లెవెల్ అయితే, పీరియడ్స్‌లో వచ్చే మూడ్ స్వింగ్స్ దాని గురించి ఎక్కువగా మాట్లాడేసి, ఇట్లా ఆహా! ఇలాగే ఉండాలేమో పీరియడ్స్ వస్తే నేను మూడ్ స్వింగ్స్ అవ్వాలి అన్న కొంతమందున్నారనమాట. ఓకే. ముందే ప్రిపేర్ అయిపోయేసి పీరియడ్స్ వస్తే నేను మూడ్ ఆఫ్ అయిపోవాలి, నేను అరవాలి, నేను ఇరిటేటింగ్‌గా ఉండాలి, నేను పడుకోవాలి. ఇట్లాంటివన్నీ పిల్లలకి అందరికీ ఓకే. చెప్పేసారు. అంటే టూ మచ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఓకే. అప్పట్లో ఏం చెప్పేవాళ్ళు? నీకిట్లా నెలసరొస్తే నువ్వు ఓ దగ్గర హ్మ్. కూర్చోవాలమ్మా. అటు ఇటు కదలకూడదు. రెస్ట్‌గా ఉండాలి. నీకేమైనా కావాలంటే మమ్మల్ని అడుగు. హ్మ్. మేమిస్తాం. 3 రోజులు అవ్వగానే చక్కగా తలస్నానం చేసుకో నీట్‌గా అంతే. హ్మ్. అక్కడి వరకే మా పరిమితి. హ్మ్. ఎవరు అల్లరి చేసేవాళ్ళు కాదు. మాకు అవును. కడుపు నొప్పొస్తుంది. మాకు మూడ్ స్వింగ్స్ అవుతున్నాయి. అవును. అరుస్తాము, కరుస్తాము ఇట్లాంటివేం లేవు లేవప్పుడు. మ్యామ్.
సో ఈ మూడ్ స్వింగ్స్కి మళ్ళీ మనం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాం. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? మనం సరైన ఆహారం తినట్లేదు కాబట్టి, మనం రెగ్యులర్గా మనం పాటించే దినచర్య ఏదైతే ఉంటుందో, మన పాతకాలం నుంచి వచ్చే ఆయుర్వేద దినచర్య, అది సరిగ్గా పాటించకపోతే మనకు అట్లాంటి మూడ్ స్వింగ్స్ ఉంటాయి. కాబట్టి ముందే ప్రిపేర్ అయిపోకుండా పీరియడ్స్ అట్లాంటివన్నీ వచ్చినప్పుడు మామూలుగా జస్ట్ లివ్ విత్ ఇట్. పోస్ట్ పార్టమ్ అంటే ప్రెగ్నెన్సీ తర్వాత డిప్రెషన్ అంటున్నారు, ప్రెగ్నెన్సీ ముందు డిప్రెషన్ అంటున్నారు. ఒకప్పుడు లేవు ఇవన్నీ. ఇవన్నీ అవును. కొత్త కొత్త కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ ఏంటంటే వాటి గురించి టూ మచ్‌గా హైలైట్ జేయకుండా, అట్లా ఒకవేళ చిన్న చిన్న సింప్టమ్స్ వచ్చినా, వాటి నుంచి సైలెంట్‌గా మనం ఎంత బ్యూటిఫుల్‌గా దాని నుంచి ఓవర్‌కమ్ అవ్వాలి అన్నది అందరూ అట్లాంటి వీడియోస్ పోస్ట్ చేయాలి తప్పిస్తే, హ్మ్. మీకిట్లా వచ్చినప్పుడు వాళ్ళని అర్థం జేసుకోండి, వీళ్ళని అర్థం ఈ ప్రాసెస్‌లో ఏమవుతుందో తెలుసా? పాపం మగవాళ్ళని చాలా పిటీ అనిపిస్తుంది నాకు. ఈ ప్రాసెస్‌లో ఆళ్ళని బెదరగొట్టేసారనమాట అవును. కూర్చోబెట్టి అందరూ. ఆహా! అవును. ఆడోళ్ళకి ఇట్లా ఉంటే ఇలా ఇలా బిహేవ్ చేస్తారు కాబట్టి, అన్ని బిహేవియర్‌లని మీరు టాలరేట్ చేయాలి అన్న ఒక స్టాంప్ ఇప్పుడయిపోయింది. అవును. కాబట్టి ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్ యాక్చువల్లీ. ఎటువంటి మూడ్ స్వింగ్ అన్నా, ఎటువంటి హార్మోనల్ ఇంబాలెన్స్ అన్నా, మన లైఫ్ స్టైల్‌లో మార్పులతోటి మనం డెఫినెట్‌గా దాన్ని ఓవర్‌కమ్ అవ్వచ్చు. అంతేగాని ఒకళ్ళని చూసి ఒకళ్ళు అట్లా బిహేవ్ చేయాలి. కాపీయింగ్ అంతే. వావ్! నా ఫ్రెండ్‌కి అట్లా అవుతుంది. నేను కూడా ఇలాగే బిహేవ్ చేయాలి. అట్లా లేదు. ఎవరైతే స్ట్రాంగ్ వుమెన్ ఉన్నారో, ఓకే. నిజంగా చాలా స్ట్రాంగ్‌గా ఆడవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళకి ఇవన్నీ అసలు లెక్కే కాదు. ఓకే. ఇవన్నిటి నుంచి ఓవర్‌కమ్ అయితేనే కదా మీరు స్ట్రాంగ్‌గా ఉంటారు. ఓకే.